నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఒక పక్క ప్రభుత్వం ప్రకటిస్తోంది. విత్తనాలను అక్రమంగా విక్రయిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయినా ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాల వ్యాపారం గోప్యంగా సాగుతోంది. నకిలీ విత్తనాల దందాపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. ఉత్తర తెలంగాణలోనే ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి ఏటా పత్తి పంట అధిక విస్తీర్ణంలో సాగు అవుతూ ఉంటుంది. ఖరీఫ్ సాగుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అసలే విత్తనాల కొరత, పైగా నకిలీ విత్తనాల బెడద ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా హోరెత్తిస్తోన్న పత్తి విత్తనాల కంపెనీల ప్రచారం. ఏది అసలు ఏది నకిలీయో తెలియక అమాయక రైతులు ప్రతి ఏటా నష్టపోతున్నారు. ఇక ప్రస్తుత ఖరీఫ్ ప్రారంభానికి ఇంకా సమయం ఉండడం, ఇటీవల కురుస్తున్న వర్షాలతో రైతుల సాగుకు ముమ్మరంగా ఏర్పాట్లు. నకిలీ విత్తనాల వ్యాపారాన్ని అడ్డుకట్ట వేసేందుకు కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ గౌసాలం వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశాన్ని నిర్వహించి కల్తీ విత్తనాల వ్యాపారాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. మరుసటి రోజే జిల్లా కేంద్రంలోని రామ్నగర్లో గోడౌన్లో నకిలీ విత్తనాల డంప్ ఉన్నట్లు కాలనీవాసుల అధికారులకు సమాచారం ఇవ్వడంతో స్వయంగా ఎస్పీ గౌసాలం సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు. నకిలీ విత్తనాల రాకెట్ను గుట్టురట్టు చేశారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న పత్తి విత్తనాల్లో పలు కంపెనీలకు చెందిన బోల్గార్డ్ విత్తనాలు ఖాళీ ప్యాకెట్లు కూడా ఉండడం, మామూలు పత్తి విత్తనాలకు రంగు పూసి ప్యాకెట్లో నింపే యంత్రంతో పాటు పెద్ద ఎత్తున గన్ని బ్యాగుల్లో నింపి ఉంచిన నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకుని ఈ గోడౌన్ నుంచి నిందితులు తయారు చేసిన నకిలీ విత్తనాలు ఇప్పటికే పలు షాపులకు చేరవేసి విక్రయాలు సాగించినట్లు స్థానికంగా చర్చ సాగుతోంది. నిందితుల్లో ఒకరు ఓ ప్రైవేటు విత్తన కంపెనీకి చెందిన ఉద్యోగి అవడంతో గ్రామాల్లో తమకున్న పరిచయాలతో వివిధ రకాల బ్రాండెడ్ కంపెనీల ప్యాకెట్లలో నకిలీ విత్తనాలు నింపి రైతులకు అంటగట్టారనే ఆరోపణలున్నాయి. పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులు నెల రోజుల వ్యవధిలో సుమారు ₹1 కోటి విలువైన నకిలీ పత్తి విత్తనాలను పథకం ప్రకారం విక్రయించి సొమ్ము చేసుకున్నారనే చర్చ సాగుతోంది. ఇప్పటికే కొంతమంది రైతులు వివిధ కంపెనీలకు చెందిన పత్తి విత్తనాలు కొనుగోలు చేయడంతో తాము కొనుగోలు చేసిన విత్తనాలు అసలువా నకిలీవా అని అనుమానపడుతున్నారు. ముందే రైతులకు పెట్టుబడి లేకుండా ఇక్కడ ఒక రకము క్రాప్ లోన్లు లేవు, ఒక రకము అందరికీ రైతు బంధు వత్తు లేదు, ఇక్కడ దళాలు ఇస్తులేరు. వాడు పాపం రైతులు మన దగ్గర ఉన్న ₹4 కూలో పని ఏదో పని చేసుకొని ₹4 జమ చేసుకొని అవి పోంగో ఇంకా మిగతా భార్యల పిల్లల మీదకి వెళ్ళి పుస్తల కాడ నుంచి అమ్ముకొని సాగుకు విత్తనాల కానీ మందుల కానీ వాడు సంపాదించుకొని కొనబోయితే ఇంత పెద్ద నకిలీ విత్తనాలు తయారు చేస్తున్నారంటే ఇది ఎంత గొప్పతనం వాళ్ళు. మరి ఇది ఈ తయారు చేసుడు దాని మీదకి వెళ్ళి మనం ఆలోచన చేస్తే మరి అధికారుల లోపమా, కాకపోతే నాయకులు భయం లేకనా, రైతుల భయం లేకనా, మరి ఏం ఇంత బహిరంగంగా తయారు చేస్తున్నారు. ఇది అధికారులు కరెక్ట్ నిఘా పెట్టకుండానే అధికారులు డీలర్లు కానీ కంపెనీలకు కానీ లొంగిపోయినట్లుంటేనే ఇలా జరుగుతాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రామ్నగర్ గోడౌన్లో నకిలీ విత్తనాల తయారీకి సంబంధించి కొన్ని రోజులుగా సాగించిన విక్రయాలపై దర్యాప్తు జరిపించాలని రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఆరుగాలం శ్రమించి అన్నం పెట్టే రైతన్నకు నకిలీ విత్తనాలు అంటగట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. జూన్ మొదటి వారంలో విత్తుకోవడానికి భూమిని చదును చేసుకోవడం జరిగింది. వాస్తవంగా మే 15 కల్లా విత్తనాలు మార్కెట్లకు రావాలి. ఆదిలాబాద్లో ఎంత విస్తీర్ణంలో పత్తి ఉన్నది? 3,60,000 ఎకరాలకు 7,20,000 గింజలు అయితే అవసరం పడతాయి. అందుకని ఆ పద్ధతిలో ఈ కార్పొరేట్ విత్తన సంస్థల్ని ఆ రకంగా ఏదైతే నాణ్యమైన విత్తనాల కంపెనీలు ఉన్నాయో వాటికి ఆ డిమాండ్, రైతాంగంలో డిమాండ్ ఉన్నటువంటి కంపెనీ విత్తనాల్ని సరఫరా చేసుకోవడానికి విత్తనాల్ని ఉత్పత్తి చేసేటప్పుడే ఈ ప్రాంతంలో ఇంత కావాల్సి ఉంటుంది. అందుకనే మీరు ఆ పద్ధతులు ఉత్పత్తి చేయాల విత్తనాలని చెప్పి ప్రణాళికబద్ధంగా దాన్ని చూసుకోవాలా. వాస్తవంగా రైతానికి సంబంధించినటువంటి కల్తీ విత్తనాలు ప్రతి సంవత్సరం మార్కెట్లోకి వస్తున్నాయి. మేము ఈ రైతు సంఘాలుగా కలెక్టర్ గారిని కానీ అధికారులు కానీ ప్రతి సంవత్సరం మేము విన్నపాలు చేసినా, దాని మీద ధర్నాలు చేసినా కల్తీ విత్తనాల మీద చర్యలు అనేటువంటి లేవు. వాస్తవంగా కల్తీ విత్తనం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి పని. 19 లక్షల సంచులు కల్తీ విత్తనాలు పట్టుకున్నారు. అందుకనే వారి మీద, ముగ్గురు మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి మేము చెప్తున్నాం. వ్యవసాయ శాఖ అధికారులు ప్రకటనలకే పరిమితం కాకుండా నకిలీ విత్తనాలను అరికట్టాలి. విత్తనాల బ్లాక్ మార్కెట్ పై క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలి. రైతులను నకిలీ విత్తనాల బారి నుంచి కాపాడాలి. ఆ దిశగా అధికారులు ముందడుగు వేయాలని